హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్. ఈరోజు కూడా మరొక కొత్త ప్రోడక్ట్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. సో ఇది ఈ ప్యాకింగ్ ఏంటని చూపించడానికంటే ముందు ఎవరైనా సరే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్లో ఉన్న మీషో కంటెంట్ వీడియోస్, శారీస్, డ్రెస్సెస్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఒక స్మాల్ లైక్ అయితే చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఎక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. వావ్, బ్యూటిఫుల్ అండి. అసలు ఈ వెండి గిన్నెలు తీసుకున్నాను ఈ శ్రావణ మాసంలో. మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పూజ వరలక్ష్మి వ్రతం అనమాట. సో ఈ వరలక్ష్మి వ్రతం మనం ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదండి, బయట నుంచి ఒక 3, 5, 9 మంది ఇలా ముత్తైదులను అయితే పిలుచుకుంటాం. మనకున్నంతలో మనం మన బడ్జెట్కి తగ్గట్టు మనం ఘనంగా చేసుకోవాలని అనుకుంటాం. సో అదేవిధంగా ప్రతిరోజు మనం వాడే స్టీల్ బౌల్స్, గాజు బౌల్స్ ప్రసాదానికి, సో ఆ వ్రతానికి కూడా ఏం వాడతాం చెప్పండి. అందుకే కొంచెం స్పెషల్గా అఫీషియల్గా కనిపించడం కోసం మన బడ్జెట్లో మనకి ఉన్నంతలోనే మనం ఈ విధంగా అయితే జర్మన్ సిల్వర్లో బౌల్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. చూశారు కదండి, అసలు ఒక బౌల్కి అసలు ఇంత బాగా వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే ఒక 2 గిన్నెలు ఆర్డర్ పెడదామని పెట్టాను. మళ్ళీ ఎందుకో ఇంకొక 2 గిన్నెలు ఆర్డర్ పెడదాము, అవే ఉంటాయి కదా ప్రసాదాలకి. ఇలా ప్రత్యేకమైన నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు కంపల్సరిగా మనం ఒక 4-5 రకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా, అందుకోసం యూజ్ అవుతాయని చెప్పేసి ఒక 4 అయితే ఆర్డర్ పెట్టానండి. చూడండి, ఇవి నిజంగా జర్మన్ సిల్వరు వెండికి దగ్గరగా ఉంటుందన్నమాట, అస్సలు కనిపెట్టలేరు ఇది నార్మల్ సిల్వర్ అని చెప్పేసి. ఎంత బాగున్నాయంటే ప్యాకింగ్ కూడా చూసారు కదండి, ఎంత బాగా చేశారు. అసలు లోపల బబుల్స్ పేపర్ కూడా పెట్టారు, అంటే ఈ బౌల్స్ అస్సలు చుట్టపోకూడదు అని చెప్పేసి. మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాదండి. ప్రసాదాలు అయితే పెట్టుకొని మనం దేవుని దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన పూజా మందిరం చిన్నగా అలంకరణ చేసుకునే వాళ్ళు ఉంటారు, పెద్దగా అలంకరణ చేసుకునే వాళ్ళు ఉంటారు. చూసారు కదా, 4 కూడా ఒకటే సైజ్ అనమాట. మరీ పెద్దవి అయితే కాదు, మీడియం సైజ్ అండి. ప్రసాదాలు అయితే పడతాయి. అయితే ఏదైనా సరే పూర్ణాలు, గారెలు, పొంగలి, పులిహార ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకొక 2 కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఇవి రాని తర్వాత పెడదాంలే అని అనుకున్నాను. అయితే వీటి కాస్ట్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు అయితే పిక్ సెండ్ చేస్తాను, చూడండి. అయితే ఇక్కడ మీరు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ కాబట్టి ఈ బౌల్స్ అయితే ఫాస్ట్గా స్టాక్ అవుట్ అవుతున్నాయి. సో మళ్ళీ రీస్టాక్ కూడా పెట్టారు. నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అయితే స్టాక్ అవుట్ అయ్యాయి, మళ్ళీ తర్వాత అయితే నేను చెక్ చేశాను. సో మీకైతే వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమ్యూనిటీలో కూడా ట్యాప్ చేస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఇవైతే మనకి ఎప్పుడు యూజ్ఫుల్ అవుతూనే ఉంటాయండి. ఒక శ్రావణ మాసం అని కాదు, దుర్గా పూజ, వినాయకుని పూజ, కృష్ణాష్టమి, అసలు ఎన్ని పండుగలండి. ప్రతి పండుగకి మనం ఇదైతే యూజ్ చేసుకుంటే కొంచెం అఫీషియల్గా అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఎప్పుడు వాడే స్టీల్ బౌల్స్, గాజు బౌల్స్ మాత్రమే కాదండి, అప్పుడప్పుడు ఇలా కూడా మనము ఒక్కసారి కొనుక్కుంటే ఇంకా ప్రతిసారి ఉంటాయి అన్నమాట. మనం కొంచెం పండగలు, స్పెషల్ పూజ అనుకున్నప్పుడు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, అసలు సిల్వర్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇవి జర్మన్ సిల్వర్ అని అస్సలు ఎవ్వరు అనుకోరండి. అసలు చూడండి, ప్రతి ఒక్క నామం ఎంత నీట్గా క్లియర్గా, ఆ నామం పక్కన శంకు చక్రాలు అసలు భలే ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే అస్సలు లేట్ చేయరనమాట. వీటిని చూశాక ఇంత బాగున్న వాటిని అస్సలు మిస్ చేయకూడదు అని చెప్పేసి వెంటనే చెక్ చేశాను, ఎప్పుడు రీస్టాక్ పెడతారా అని చెప్పేసి. ఇంకా రీస్టాక్ పెట్టేశారు. వెంటనే మరొక 2 బౌల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో ఇంకా నాకు వెంటనే వీడియో చేయాలనిపించింది, అందుకే ఆ 2 వచ్చేదాకా ఆకోకుండా ఇంక వీడియో చేసేసాను. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.
లేట్ చేయకుండా అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, పూజా డెకరేషన్ ఐటమ్స్ చాలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని చెప్పేసి. కొన్ని వచ్చాయి, ఆ రోజు వీడియో చేశానండి. మరి కొన్ని రావాల్సి ఉంది ఇంకా. అయితే అవి వచ్చేసరికి లేట్ అవుతుంది. అన్నీ కలిపి ఒకే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు వచ్చిన వరకు అయితే వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ జర్మన్ సిల్వర్ బౌల్స్ అయితే మీకు చూపించాను కదా. ఇవి అయితే చాలా చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అవుతాయండి. జర్మన్ సిల్వర్కి చాలా దగ్గరగా ఉంటాయి, గుడ్ క్వాలిటీ ఉంది. సో మీరు ఒక్కసారి చెక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఇది డెకరేషన్ ఐటమ్ అనమాట. చూడండి అసలు ప్యాకింగ్ అయితే ఎంత స్టాండర్డ్గా వేశారు. మనం పెట్టిన ప్రతి రూపాయి అసలు వాల్యుబులేనండి, ఎక్కడ అసలు వేస్ట్ పోదు. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను గుడ్ క్వాలిటీ ఉండేటట్టుగా, ఎక్కువ రేటింగ్ ఉండేదే ఎంచుకొని నేను ఆర్డర్ పెడుతూ ఉంటాను. సో అప్పుడే కదండి కస్టమర్స్ ఎవరైనా సరే కొంచెం కూడా ఆలోచించుకోకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటారనమాట. చూడండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇవి డెకరేషన్కి, అంటే మండపాలు ఉంటాయి కదండి, మనం పూజ చేసుకునేటప్పుడు బ్యాక్ డ్రాప్కి ఏదైనా స్టాండ్స్ పెట్టుకుంటాం, ఆ స్టాండ్స్కి వీటిని మనం డెకరేషన్ చేసుకోవచ్చు. పూజా మందిరం ఉంటుంది, వాటికి డెకరేషన్ చేసుకోవచ్చు. లేకుంటే గుమ్మాలకి, హోమ్ డెకరేషన్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. చూసారు కదండి ఎంత స్టాండర్డ్గా భలే కట్టించారు. అయితే వీటికి ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ స్పాంజ్ లాగా ఇచ్చారు కదండి. ఈ స్పాంజ్కి మనం డబుల్ టేప్ అంటించేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కువగా స్పెషల్గా పూజ చేసుకుంటాం కదా, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి, దుర్గా పూజ, వినాయకుని పండగ, కృష్ణాష్టమి ఇట్లాంటి స్పెషల్ పూజలు చేసుకునేటప్పుడు ఒకవేళ పెట్టుకున్నా మళ్ళీ తీసి మనము ఎలా ఉందో అలా ప్యాకింగ్ చేసి అట్టు పెట్టుకోవచ్చు. లేకుంటే హోమ్ డెకరేషన్ లాగా యూజ్ చేసుకున్న గుమ్మాలకి అవి ఎప్పుడైనా సరే దుమ్ము కొట్టుకొని ఉన్నా మళ్ళీ వాటిని నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకొని మళ్ళీ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి వీటిని మనం కొనిపెట్టుకుంటే ఇంకా మళ్ళీ కొనే పని ఉండదు. అలాగే స్టాండర్డ్గా ఉంటాయండి. చూసారు కదా, ఇవైతే ఆర్టిఫిషియల్ ప్యానెల్ పెట్ట అంటారు. వీటిలో అయితే అన్నీ కూడా రెడ్ అండ్ వైట్, బ్లూ ఇలా కలర్ కాంబినేషన్లో ఇది యూనిక్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న పెయింటింగ్కి ఇవి బాగా కనిపిస్తాయి అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఆల్రెడీ డెకరేషన్ చేసుకునేటప్పుడు, అంటే ఒక ఐడియా అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. డెకరేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే అన్నీ సేమ్ ఉండకూడదు, కొంచెం యూనిక్గా కనిపించాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం ట్రెడిషనల్గా ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే మీకు లింక్స్ అయితే ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే ఆర్డర్ పెట్టేసుకుంటారు. నేను కూడా జర్మన్ సిల్వర్లో మళ్ళీ ఇంకా 2 బౌల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. సో ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.